బాబాయ్ చెప్పండి బాబు, ఎక్కడికి వచ్చారు బాబు? సార్ మా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లి అండి. మాది ఉంగుటూరు నియోజకవర్గం. సార్ నాది వైఎస్ఆర్ ఎంపీటీసీ అండి, కొత్తపల్లి ఎంపీటీసీ. మత్తాల నాగేశ్వరరావు నా స్థలాన్ని దురాక్రమణ చేసి నన్ను నానా ఇబ్బందులు పెట్టి నా మీద అప్పనం కేసులు పెట్టేశారండి. అప్పనం కేసులు పెట్టి ఎస్ఐ గారితో నన్ను కోర్టుకు పెట్టించి నన్ను నా కాగితాలు లేకపోకుండా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టినా కానీ ఏ అధికారి కూడా పట్టించుకుంటలేదండి. ఇప్పుడు మొన్న ఒకసారి నేను 24ని ఎప్పుడు వచ్చానండి మన ఈ కార్యాలయానికి. అయినా నాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు సార్. వచ్చారా? ఇక్కడికి వచ్చానండి. టోకెన్ నెంబర్ 40 అండి నాది. ఎప్పుడు అంటారా? నేను వచ్చిందండి రెండోసారి రావడం. ఇది రెండోసారి రావడం సార్. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. మాకు ఇంకా ఆ స్థలం తప్ప ఏమీ లేదండి. పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే పంచాయతీ వారు కానీ ఎవరు కూడా కలెక్టర్ గారు కానీ చర్య తీసుకోవాలి. అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చానంటే సచివాలయంలో ఇచ్చాను సార్. ఏమండి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాను. అన్ని కాపీలు నా దగ్గర ఉన్నాయండి. ఏమంటే ఎవరు రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఇచ్చాను. నేను ఏం చెప్పినా కొత్తపల్లి వచ్చేటోడికి నాకు న్యాయం కలెక్టర్ ఏ అధికారి కూడా నేను పట్టించుకుంటలేదు సార్. మరి తమ దగ్గరకు వస్తే న్యాయం జరుగుద్దని నేను వచ్చాను. మేము బహు పేదవాళ్ళం అండి. నా స్థలాన్ని ఆక్రమించుకుని పంచాయతీ పర్మిషన్ లేకుండా కూడా పంచాయతీ వారు ఎటువంటి చర్య తీసుకోలేదు సార్. దగ్గర 2020లో ఒక దొంగ డాక్యుమెంట్ పుట్టించాడండి. దొంగ డాక్యుమెంట్ పుట్టించి నిజంగా నా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టినా నేను ఎంతమందికి పెట్టుకున్నాను సార్. నాకు అసలు న్యాయం అన్నదే జరుగుతులేదు. మరి తమ దయుండి మన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుండండి. తీసుకుని నా స్థలాన్ని నాకు ఇప్పితే బాగుండండి. నేను ఆంధ్రపత్రిక, అన్నిటిలోనే వేయించానండి పేపర్లో. అయినా నాకు ఈ రోజు వరకు కనీసం అతని మీద ఏ చర్య తీసుకోలేదండి. వేముల వెంకటేశ్వరరావు గారు గణపవరం ఎస్ఐ గారు నా మీద అప్పనం కేసు పెట్టేసాడండి. ఎవరు ఎంపీటీసీ మాటిని తన కూతుర్ని అగత్యం చేశానంటండి. నేను నాకు 74 సంవత్సరాలు ముసలివాడిని అండి. నాకు ఏ పాపం తెలియదండి. మరి అటువంటి కేసులు కడుతున్న ధర్మమేనా సారు? మీ అధికారులు ఏం చేస్తున్నారో మన పవన్ కళ్యాణ్ గారికి నేను చెయ్యెత్తి నమస్కారం పెట్టి చెబుతున్నానండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు 2 ఆడపిల్లలండి. నన్ను పెట్టిన బాధలో భగవంతుడు కూడా జాలేత్న కానీ వీళ్ళకి జాలేత్తలేదండి. అయ్యా దయ ఉంచి నా స్థలాన్ని నాకు ఇప్పిందే నేను నాకు చేస్తారని నమ్మకంగానే నేను వచ్చానండి. ఆయన యొక్క స్టేట్మెంట్లు చూస్తుంటే చాలా ముద్దేసుకొస్తుందండి. నిక్కర్చిగా మాట్లాడుతున్నారు. తన మన అని భేదం లేకుండా మాట్లాడుతున్నారండి. దాని గురించి నాకు 74 సంవత్సరాల వయసు. ఆయన నేను దగ్గర చూడలే కానీ టీవీల్లో చూసినా ఎక్కడ చూసినా చాలా నీట్గా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారండి. ఆయనకి ఇవాళ నేను చెయ్యెత్తి నమస్కారం, వయసులో చిన్న ఆయన చెయ్యెత్తి నమస్కారం పెట్టు ముగించుకుంటున్నాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ఆ కులమే కాదు ఈ కులమే కాదు అందరూ కూడా గౌరవిస్తున్నారండి. ఆ కులమే కాదు ఈ కులమే కాదు. ఫస్ట్లో ఏదో అనుకున్నారు కానీ అండి ఇప్పుడు చాలా అందరూ కూడా గౌరవిస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత బాగా చెప్పుకుంటున్నారండి జనం. బాగుందండి. ఆయన చేసిలో పొరపాటు లేదు. తన ప్రాణమైనా తీసుకుంటానంటున్నా కానీ పొరపాటు లేదని నాకు నమ్మకం పూర్తిగా ఉందండి. అక్కడ మా ఎమ్మెల్యే గారు కొద్దిగా చేస్తున్నారు. ఇప్పుడు డబ్బు లేదని అంటున్నారు. పర్లేదండి. మాది ఉంగుటూరు నియోజకవర్గం ధర్మరాజు గారు ఎమ్మెల్యే గారు అండి. ధర్మరాజు గారు పర్లేదు. ఆయన కూడా వ్యక్తిగతంగా మంచివారు. కూటమి ప్రభుత్వం కూడా పర్లేదండి. కాకపోతే ఇప్పుడు పాపం డబ్బులు లేక ఎదరు పథకాలు ఇవ్వలేకపోతున్నారు కానీ అండి ఏమైనా అందరికీ న్యాయం జరుగుద్దని నమ్మకం ఉందండి. ఏంటండి నాకు పెన్షన్ వస్తుంది సార్. నాకు 2 ఆడపిల్లలే. ఏమండి నేను పెళ్ళిళ్ళు చేయలేదు. మాకు వెనకాల ఎటువంటి స్థిరాస్తులు లేవు. అయినా నా కూతురు ఒక అమ్మాయి వాలంటరీ చేసేది రాజీనామా చేయలేదు. ఒకవేళ మా భగవంతుడు దైవాలు వాలంటరీ ఇస్తే మా అమ్మాయికి వస్తుందండి. మా అమ్మాయిని అందరూ పట్టుపట్టారు. నేను చెయ్యను అందండి. అందుకే పథకాల గురించి ఏమండి టైం పడుతుంది కానీ ఏం పర్లేదు ఇస్తారు. గ్యారంటీగా జరుగుద్ది అని కూడా చెబుతున్నారండి. గ్యారంటీగా జరుగుతుంది. ఎవరికీ న్యాయం జరగదు. అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం. ఎవరికాళ్ళు చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా
కాస్త అప్పులు పాలైపోయిందని ఒక వెనక్కి తిరుగు ట్యాంక్షన్ కానీ 4 ఏళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. ఇంకేంటంటే ఇంకేంటి ఏం కావాలి బాబు? లేదండి, నిక్కర్ చేయని మనిషికి ఎప్పుడు కూడా నిక్కర్ చేయనండి. మోసాలు చేసి మనిషి మోసాలు అండి, దగాలు చేసి మనిషి దగాలు చేసి ఆయన. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం నేను కానీ నా కుటుంబం కానీ ఎవరు విమర్శించవలసిన పని లేదు. ఎలా ఉందంటారు గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఏమంటే గత గవర్నమెంట్లోని రోడ్లు అవి నాశనం అయిపోయి చాలా ఏదో కథ ఏదో ఇస్తరాకులు అన్నం పెట్టినట్టు పెట్టారు కానండి. ఇవాళ ఇది చక్కగా అందరికీ కూడా బాగుంటుందండి. ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా బాగా చేస్తున్నారండి. నేను మాత్రం ఆయనకు నేను చెయ్యెత్తి దండం పెడుతున్నాను. నా మీద బాగా చిన్న వయసు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పథకాలని సంక్షేమ పథకాలని మంచి పనులు చేశాడు కూడా. ఏం చేస్తారండి? చేసిన ఎవరికంటే ఆయన భూ కబ్జాలు ఎక్కువైపోయింది సార్. ఇంకెంతకంటే మేము ఏం చెప్పమండి. భూ కబ్జాలు అండి. ఆయన కార్యాలయానికి 2 సార్లు వెళ్ళానండి. నేను డైరెక్ట్గా వెళ్ళి అయ్యా నా స్థలం పోయి దెబ్బేశాడు ఎంపీటీసీ వైఎస్ఆర్ ఎంపీటీసీ గోల పెట్టుకున్నానండి. ఒకటే మ్యాటరు న్యాయస్థానం. అందరూ న్యాయస్థానానికి వెళ్తామండి. అందరూ న్యాయస్థానానికి వెళ్ళే కెపాసిటీ లేదండి. మరి అంత దారుణం తెలుసండి. ఎట్టి పరిస్థితుల్లో మన వైసీపీ గవర్నమెంట్లో చాలా దుర్మార్గాలు ఎక్కువ జరిగినాయండి. భూ కబ్జాలు, రౌడీయేజాలు. లేకపోతే పోలీస్ కేసు పెట్టిందాడండి తన కన్న కూతురుతోటి ఎంపీటీసీ. నేను నడిచి వస్తుంటే మోపెట్టుకుని అన్నయ్య అంది. ఏమ్మా అన్నాను. టక్కన కేసాడు. ఇంటికి రాకుండా కేసు పెట్టేశారండి. ఇంటికి రాకోకుండా ఎంత దారుణం చూసారా? మరి ఇటువంటి కేసులు ఎట్టేస్తే మాలాంటి వాళ్ళని బతకాలా సార్? మరి ఎంత దారుణం కదేటండి. ఏడుస్తూ చెబుతున్నానండి. జగన్ వస్తారంట సార్. ఏమండి జగన్ వస్తారా అంటే ఏమండి నేను దానికి ఏమి చెప్పలేనండి. కానీ నేనే వస్తాను మళ్ళీ అంటారు ఏమండి, ప్రతి ఓడు అంటారు వస్తానే అంటారు. రానని అనుకోలేం కదండి. ఇప్పుడు మట్టుకు మాత్రం మన ఎవరండి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి.